गोपालमण तुम्ही नारायण, हरी म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपालमण तुम्ही नारायण, गोविंद गोपाल हरी नारायण, गोविंद गोपाल हरी नारायण, हरी म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा तुम्ही नारायण, गोविंद गोपाल हरी नारायण, गोविंद गोपाल हरी नारायण, राम म्हणा राजा राम म्हणा, सीताराम म्हणा, आत्माराम म्हणा, राम म्हणा राजा राम म्हणा, सीताराम म्हणा, आत्माराम म्हणा, निसरी मरी सनी सरी मा पानी पमरी मरी मा पानी सानी पमरी सरी मा पानी सा, राम म्हणा राजा राम म्हणा, सीताराम म्हणा, आत्माराम म्हणा, हरी म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा तुम्ही नारायण, गोविंद गोपाल हरी नारायण, गोविंद गोपाल हरी नारायण, श्याम म्हणा घनश्याम म्हणा, मेघ श्याम म्हणा, राधे श्याम म्हणा, श्याम म्हणा घनश्याम म्हणा, मेघ श्याम म्हणा, राधे श्याम म्हणा, सरी 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 म परी मरी मरी म पनी म प म प म पनी प म पनी स पनी स, श्याम म्हणा घनश्याम म्हणा, मेघ श्याम म्हणा, राधे श्याम म्हणा, हरी म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा तुम्ही नारायण, हरी म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा तुम्ही नारायण, गोविंद गोपाल हरी नारायण, गोविंद गोपाल हरी नारायण, हरी म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा तुम्ही नारायण, गोविंद गोपाल हरी नारायण, गोविंद गोपाल हरी नारायण, राम म्हणा राजा राम म्हणा, सीताराम म्हणा, आत्माराम म्हणा, राम म्हणा राजा राम म्हणा, सीताराम म्हणा, आत्माराम म्हणा, निसरी मरी सरी सरी मा पानी पमरी मरी मा पानी सानी पमरी सरी मा पानी सा, राम म्हणा राजा राम म्हणा, सीताराम म्हणा, आत्माराम म्हणा, हरी म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा तुम्ही नारायण, गोविंद गोपाल हरी नारायण, गोविंद गोपाल हरी नारायण, श्याम म्हणा घनश्याम म्हणा, मेघ श्याम म्हणा, राधे श्याम म्हणा, श्याम म्हणा घनश्याम म्हणा, मेघ श्याम म्हणा, राधे श्याम म्हणा, सरी 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 म परी मरी मरी म पनी म प म प म पनी प म पनी स पनी सा, श्याम म्हणा घनश्याम म्हणा, मेघ श्याम म्हणा, राधे श्याम म्हणा, हरी म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा तुम्ही नारायण, हरी म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल म्हणा तुम्ही नारायण, गोविंद गोपाल हरी नारायण, गोविंद गोपाल हरी नारायण, गोविंद गोपाल हरी नारायण, నారాయణ హరి నారాయణ. ఏదైనా ఇది దేవుడి గురించి పాడారు నారాయణ. ఒక్కసారి మనం దేవుణ్ణి తలుచుకుంటూ మనం సంక్రాంతి సంబరాలు అనేది జరుపుకుందాం రేఖ. అవును ప్రసన్న, నాకు కూడా త్వరలో సంగీతం నేర్చుకోవాలని ఉంది. రేపే మన ఇద్దరం నేర్చుకుందాము. ముందుగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు, కొత్త పంటలు ఇంటికి వస్తూ ఉంటాయి, అవునా? ఆ సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజే భోగి పండుగ.
ఓ భోగి పండగ. భోగి పండగ ఎలా జరుపుతారు, ఎవరి ద్వారా అది మనం తెలుసుకుంటాము? ఆ భోగి పండుగ గురించి మనకి హరిబాబు సారు వివరిస్తారు. మీరందరూ కూడా వింటారా మరి? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు, ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు కదా, సంక్రాంతి మనం ఎన్ని రోజులు జరుపుకుంటాము? మొదటి రోజు ఏంటి, రెండో రోజు, మూడో రోజు, వెరీ గుడ్. అంటే 3 రోజులు 3 పండుగలు జరుపుకుంటాం. మనకుండే అన్ని పండుగల్లో కంటే కూడా మొదటగా మారిన తర్వాత మొట్టమొదటి వచ్చేటువంటిది భోగి పండుగ. భోగి అంటే ఏంటో తెలుసా? భోగి అంటే భోగం అంటే సుఖం అని. అంటే ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్క రైతు ఆ ధాన్యం మొత్తం కూడా ఇంటికి వచ్చేసి అందరూ కూడా ధనంతో ఉండి సంతోషంగా జరుపుకుంటారు. కాబట్టి దీన్ని భోగి పండుగ అని చెప్పి అంటారు. ఆ భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున ఏం చేస్తారు? మీరందరూ ప్రతి ఇంటి ముందు ఏం చేస్తారు? ఏం వేస్తారు? భోగి మంటలు అనేటువంటివి వేస్తారు. ఎందుకు భోగి మంటలు వేస్తారో తెలుసా? మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువుల్ని అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో వేసి మనలో కూడా పాత అనేటువంటిది పోయి ఆ కొత్త ఆలోచనలు అనేటువంటివి కొత్తగా మనం ఆలోచిస్తూ ఈ సంవత్సరం ప్రారంభించాలని చెప్పి భోగి మంటలు అనేటువంటివి వేస్తారు. అంతేకాకుండా కొన్ని చోట్ల భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు కూడా వేస్తారు. ఈ నెలలో ముఖ్యంగా మనకి చలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ నెల మొత్తం మీద భోగి రోజు చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ చలి నుంచి వెచ్చదనం పొందడం కోసం ప్రతి ఒక్కరూ కూడా భోగి మంటను అనేటువంటిది వేసుకొని చలి కాచుకొని ప్రతి ఒక్కరు తలంటి స్నానం చేసి పండగని మొదలు పెడతాం అన్నమాట. కాబట్టి ఈ సంక్రాంతి 3 రోజుల్లో భోగి అనేటువంటిదే ముఖ్యమైన మొదటిగా ప్రారంభించి ఇదంతా కూడా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు హరిబాబు సార్, చాలా చక్కగా వివరించారు. ఈ భోగి పండుగ రోజు భోగి పళ్ళు కూడా పోస్తారు. ఎంతో అందంగా, ఎంతో ముద్దు ముద్దుగా మన చిన్నారులందరూ చక్కగా తయారై ఉన్నారు. చూసారా మరి? వాళ్ళకి భోగి పళ్ళు పోస్తారు. ఎందుకు భోగి పళ్ళు పోస్తారు అనేది మన పూర్ణిమ మేడం ఇప్పుడు మనకి వివరిస్తారు. చక్కగా తయారైన ఈ చిన్నారులను మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వాళ్ళతో పాటు టీచర్లు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. భోగి పళ్ళు పోస్తుండగా పూర్ణిమ మేడం మనకి వాటి గురించి వివరిస్తారు. సంక్రాంతి సంబరాల్లో ఎంతో వేడుకగా ఘనంగా జరుపుకునేది ఈ భోగి పళ్ళ కార్యక్రమం. ఈ భోగి పళ్ళను 12 సంవత్సరాల లోపు పిల్లలకు పోస్తారు. భోగి రోజు సాయంత్రం ఈ భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళకు కావలసినవి రేగి పండ్లు, చెరుకు గడలు, చిల్లర నాణ్యాలు, బంతిపూల రెక్కలు కలిపి భోగి పళ్ళు పోస్తారు. భోగి రోజు సాయంత్రం చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి వారికి హారతి ఇచ్చి దిష్టి తీసి పిడికెడు భోగి పళ్ళను 3 సార్లు వాళ్ళ చుట్టూ తిప్పి వాళ్ళ తల మీద పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి పోతుందని నమ్మకం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శ్రీమన్నారాయణువు బదరికావనంలో ఘోర తపస్సు చేశారు. ఆ సమయంలో దేవతలు శ్రీమన్నారాయణ మీద బదరీ ఫలాలు పోశారు. అప్పటి నుంచి పిల్లలని శ్రీమన్నారాయణునిగా భావించి పిల్లల తల మీద భోగి పళ్ళు పోసే కార్యక్రమం వచ్చింది. పిల్లల తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుందంటారు. ఈ భోగి పళ్ళు పోయడం వల్ల దానిని ప్రేరేపితం చేస్తే పిల్లలకు జ్ఞానం పెరుగుతుందని మన నమ్మకం. బంతిపూలను పోయడం వల్ల బంతిపూలకు క్రిములను నశింపజేసే శక్తి ఉంటుంది. అలాగే చర్మ సంబంధమైన వ్యాధులను కూడా తొలగించే లక్షణం బంతిపూలకి ఉంది. రేగి పండ్లను బదరీ ఫలాలు అంటారు. బంతిపూలు, రేగుపళ్ళు, చిల్లర నాణ్యాలు, ఇంకా చెరుకు గడలు ముత్తైదుల చేత చుట్టుపక్కల వారందరినీ పిలిపించి 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీద పోస్తారు. ఇలా పోయడం వలన పిల్లలపై ఉన్న చెడు ప్రభావం, చెడు దృష్టి పోతుందని నమ్మకం. భోగి పండ్లను పోయరే
రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే, భోగి పండ్లను పోయరే. రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే, చిన్ని శిశువుల మీరు దీవించరే. కుంకుమ తిలకముదిద్దరే, కొమ్మలార కమ్మని కథలను చెప్పి అలరించరే. కుంకుమ తిలకముదిద్దరే, కొమ్మలార కమ్మని కథలను చెప్పి అలరించరే. గంధాక్షితలను వెయ్యరే, ఇంతులార దీర్ఘాయువు నిమ్మని దీవించరే, భోగి పండ్లను పోయరే. రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే, భోగి పండ్లను పోయరే. రమణులార చిన్ని శిశువుల మీరు. దాంట్లో భాగంగానే భోగిపళ్ళ కార్యక్రమం కూడా మీరు అందరూ చూశారు. ఇక రెండవ రోజైన సంక్రాంతి, అది ఎలా జరుపుకుంటాం దాని గురించి కొంచెం చిన్నగా వివరణ ఇవ్వబోతున్నాను. సంక్రాంతి అంటే మకర సంక్రమణం అంటాం. సంక్రమణము అంటే చేరిక. ఇక్కడ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ వస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా దీనిని మకర సంక్రమణం అని చెప్పుకుంటాం. ఆ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమైంది అని చెప్తారు. ఆయనము అంటే మార్గము, ఉత్తరాయణము అంటే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు అని అర్థం అన్నమాట. అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలకి ఒక పగలు అని అర్థం అన్నమాట. దక్షిణాయనంలో వాళ్ళకు ఒక రాత్రి. దక్షిణాయన కాలంలో వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు, ఉత్తరాయణ కాలంలో దేవతలంతా మేల్కొని ఉంటారు. కాబట్టి మనం వాళ్ళని పూజించుకుంటూ మన కోరికలు అడిగి నెరవేర్చుకుంటూ వ్రతాలు పూజలు చేసుకుంటూ మంచి పుణ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. మనకి భారతంలో కూడా భీష్ముడు తనకి మరణించే స్వయంగా స్వచ్ఛంద మరణ కోరిక ఉన్నది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందాకా ఆయన అంపశయ్యపై అలాగే ఉండి ఉత్తరాయణం వచ్చాక ఆయన తన తనువులు చాలిస్తాడు. అయితే ఈరోజు సంక్రాంతి రోజు మనం ఏం చేసుకుంటాం? సంక్రాంతి రోజు ముఖ్యంగా మన పితృదేవతల్ని వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకి తర్పణాలు వదులుకోవడం, వాళ్ళకి బట్టలు పెట్టుకోవడం, పిండి వంటలు అవి చేసి వాళ్ళకి మనం నివేదిస్తున్నట్టుగా వాళ్ళని గుర్తు చేసుకుంటాం. అంతేకాకుండా ఆ రోజు మనకి హరిదాసులు, గంగిరెద్దులు వీటిని కూడా మనం చూస్తూ ఉంటాం. హరిదాసు అని ఆయన, హరి అంటే కృష్ణుడు, కృష్ణుని యొక్క దాసు అని అర్థం. ఈ హరిదాసు చిడతలు పట్టుకొని తలపై గుండ్రటి ఆకారం కలిగిన పాత్రను పెట్టుకొని కాళ్ళకి గజ్జలు కట్టుకుని లయకు అనుగుణంగా నాట్యం చేస్తూ పాట పాడుతూ వస్తాడనమాట. అంటే ఈ పాత్ర భూమి ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. ఈ హరిలో హరంగా హరి అంటూ వచ్చే ఈయన హరి కృష్ణుడిగా, అంటే ఈ భూమిని ఆయన రక్షిస్తున్నాడు అన్నట్టుగా చెప్తూ పాట పాడుతూ వస్తారు. అందరిళ్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఆయనకి ధాన్యాన్ని సమర్పించగానే అతను కృష్ణార్పణం అంటాడు. కృష్ణార్పణం అంటే కృష్ణుడికి సమర్పించారు అని అర్థం. అలాగే గంగిరెద్దుల వాళ్ళు ఎద్దులను తీసుకొని వచ్చి ఆడిచ్చి వాళ్ళు చెప్పినట్టుగా అవి నాట్యం చేస్తాయి. ఇంతకుముందు మన పాఠశాలలో మనం కూడా వాటిని చూడటం జరిగింది. ఇది సంక్రాంతి రోజు మనం ఈ విధంగా పండుగను జరుపుకుంటాం. ధన్యవాదాలు. పరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో, కొలనిదో పరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి గొబ్బిల్లో. కొండ గొడుగుగా గోవులుగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో,
కొండ గొడుగుగా గోవులుగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో దుండగంపు దైత్యులకెల్లను తన గుండు గండనికి గొబ్బిల్లో గుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి నిగొబ్బిల్లో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి నిగొబ్బిల్లో విపుల కంసు నీరు మలబెట్టిన గోప బాలునికి గొబ్బిల్లో ఏ పుల కంసు నీరు మలబెట్టిన గోపగాలునికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో ధనుజుల గుండె దిగునునకు గొబ్బిల్లో దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగునునకు గొబ్బిల్లో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిల్లో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో యదుకుల స్వామికి గొబ్బిల్లో. మనము భోగి పండుగ, సంక్రాంతి పండుగ గురించి తెలుసుకున్నాం. మూడో రోజు ఏం పండుగ? కనుమ పండుగ. మొదటి 2 రోజులు మనందరం కలిసి జరుపుకుంటాం. మూడవ రోజు మన చుట్టూ ప్రకృతి మనకు సహాయం చేసినటువంటి పశువులకు, పక్షులకు కృతజ్ఞత చెప్పడానికి ఈ కనుమ పండుగను మనం జరుపుకుంటాం. కనుమ పండుగని పశువుల పండుగ అని కూడా అంటారు. పశువులు ఎంతో శక్తివంతంగా పంటలు చేతికి రావడానికి రైతుకి ఏ విధంగా ఎంతో రకంగా కష్టపడి అవి కూడా మన పంటకు చేతికి రావడానికి సహాయం చేస్తాయి. వాటన్నిటికీ కూడా మనము కృతజ్ఞతగా ఈ కనుమ పండుగని మనము జరుపుకుంటున్నాము. వాటి అలసని, నీరసాన్ని తొలగించడానికి, మనము బలాన్ని చేకూర్చడానికి ఉప్పు చెక్క పేరుతో ఔషధాలతో వాటికి పొట్టుని తినిపిస్తారు. ఆ తర్వాత ఆ పశువుల కొట్టాన్ని చక్కగా కల్లాపు చల్లి, పేడతో కల్లాపు చల్లి, ముగ్గులు వేసి పొంగళ్ళు వండి నైవేద్యంగా పెడతారు. పశువులను చక్కగా రంగులతో అలంకరించి, కాళ్ళకు గజ్జలు కట్టి, మెడలో పూలదండలు వేసి ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఆ విధంగా కనుమ పండుగ నాడు పశువులను అలంకరించి వాటికి పొంగళ్ళు పెట్టి నైవేద్యం వండుతారు. ధన్యవాదములు. రానే వచ్చింది హంగులతో, సిరిపూల జల్లులతో, ఈనాడే సంక్రాంతి. భోగి భాగ్యాలే లోగిలిలో, శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి. నేల తల్లి ముగ్గులతో కట్టుకుంది కావిడి, పచ్చి పాల మీగడల్లె స్వచ్ఛమైన సందడి. డుమ్ 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 బసవన్నెల గింతులాట కారడి, భోగి మంట చుట్టు చుట్టి చేసెనంట సవ్వడి. పిప్పి డుమ్ 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 మోగింది సన్నాయి, కొక్కొక్కో కొక్కర కొడి పుంజుల బడాయి. రేగి పండ్లు భోగి పండ్ల రూపమెత్తాయి, సంక్రాంతి వేడుకలంటే ఆడాలి పాడాలి చూడాలి. రానే వచ్చింది హంగులతో, సిరిపూల జల్లులతో, ఈనాడే సంక్రాంతి. భోగి భాగ్యాలే లోగిలిలో, శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి.
కళ్ళమునే కళ్ళపు చల్లి నువ్వుల నూనె